వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత డైరీస్. ఈరోజు మన ఛానల్లో తెలుగు స్టేట్ స్పెషల్ టిక్కీ రెసిపీ చేయబోతున్నాము. ఇది తెలంగాణలో అయితే టిక్కీ అంటారు, ఆంధ్రాలో ఏమంటారో ఆంధ్ర వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం 2 కప్స్ శనగపప్పు తీసుకున్నాము. 2 సార్లు మంచిగా వాటర్తో కడిగి మళ్ళీ వాటర్ పోసి 3 నుండి 4 గంటల వరకు నానబెట్టాలి. అప్పుడు మనకి పప్పు ఈ విధంగా నానుతుంది. ఈ పప్పుని మనం మిక్సీలో వేసుకొని 90% వరకు మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు మంచిగా నానింది కాబట్టి మధ్యలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు కావాల్సి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే పప్పుని ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండిని అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాము. నేను ఇందులో అడిషనల్గా ఒక 4 నుండి 5 పచ్చిమిర్చీలు ఇంకా 2 ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే క్యారెట్, బీట్రూట్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవడం వల్ల టిక్కీలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. ఇలా కావాల్సినవన్నీ చాప్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని అందులో ఆనియన్స్ని ఇంకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీ స్పైస్ లెవెల్ అడ్జస్ట్ చేసుకొని కావలసినంత కారం, ఇంకా ఉప్పు, ఇంకా ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, చిటికెడు వంట సోడా, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి. వాము యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ కరివేపాకులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నానబెట్టిన శనగపప్పును యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనకి తినేటప్పుడు క్రిస్పీ అండ్ క్రంచీగా మనకు తగులుతూ ఉంటుంది. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా పిండి తీసుకొని వేలతోని ఒత్తుకోవాలి. మరి లావుగా రావద్దు, మరి సన్నగా ఉండొద్దు. ఇలా మీడియంగా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు చూస్తున్నట్టయితే ఇక లోపల కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యింది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. టిక్కీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. ఈ టిక్కీలని మింట్ చట్నీ, టొమాటో చట్నీ లేకపోతే టొమాటో సాస్ వీటితో సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.